జనరల్గా టీవీ నుంచి సినిమాకి వస్తున్న వాళ్ళు ఫస్ట్ మీరు కాదు, లాస్ట్ మీరు కాదు, చాలా మంది వస్తూనే ఉంటారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా జనాల్లో ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అంటే సినిమాల్లో మీకున్న రీచ్ ఆల్మోస్ట్ హీరోస్ కంటే ఎక్కువ ఉండొచ్చేమో కూడా, ఎందుకంటే టీవీస్తో చాలా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళకి. బట్ చాలా మంది ఏమంటారంటే టీవీల్లో చూసే వాళ్ళకి సినిమాలో వచ్చినప్పుడు ఆ టికెట్స్ తెగవు అంటారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగి ఉంటారు మీరు వచ్చినప్పుడు. సో మీ ఉద్దేశం ఏంటి? డెఫినెట్లీ సార్. అంటే అంటిల్ అన్లెస్ మనం ఏం చేయగలము, ఎలా చూపించగలము, కాంటెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాము అనేది కథ మీద పట్టుంది అనుకోండి సార్. ఐ థింక్ అది టీవీ ఫేస్ అయినా సినిమా ఫేస్ అయినా ఎలా ఉన్నా 70 టికెట్ కొని రావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో స్క్రీన్ సైజే మారింది, ఎంటర్టైన్మెంట్ మారలేదు అని మేము భావించాం సార్. చిన్న బుల్లితెర మీద ఎలా అయితే ఎంటర్టైన్ చేశామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలనే తెచ్చాము. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆ మీటర్స్ యూనో టికెట్ కొంటారా, టీవీలో అవైలబుల్గా ఉన్నాం కదా, మళ్ళీ అక్కడ దాకా వచ్చి చూస్తారా అని. బట్ ఏదైతే వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం అనుకున్నామో, ఎందుకు రావాలి అనే రీజనే మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో మేము రండి, వచ్చి ఒకసారి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనేది మా ఆహ్వానం సార్ ప్రేక్షకులకి. చాలా మంది యాక్టర్స్, టీవీ యాక్టర్స్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కొన్నాళ్ళు 2 బోట్స్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టీవీలో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేస్తారు. బట్ చాలా మంది ఏంటంటే ఆపేస్తే గానీ ఒక సినిమాలో నిలదొక్కుకోలేము అని చాలా మంది నాతో పర్సనల్గా కూడా చెప్పారు. మీ ఉద్దేశం ఏంటి? అంటే ఆపేది ఏం లేదు సార్, బికాజ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వీఆర్ వెరీ లక్కీ, బ్లెస్డ్. అలా ఆపర్చునిటీస్ వస్తాయి. నాకు ఆల్ దీస్ ఇయర్స్, లైక్ 10-12 ఇయర్స్ నేను టెలివిజన్లో షోస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయీ ఎనీవేర్, ఎక్కడ ఎంప్లాయీ కాదు నేను. సో ఒక షో తర్వాత ఒక షో, ఛానల్స్ అన్ని పిలవడం, నేను వాళ్ళందరితో వర్క్ చేయడం, ఇట్ వాజ్ అ గ్రేట్ అసోసియేషన్. బట్ మానేజ్ చేయాలి అనేది సిచ్యువేషన్స్ ప్రకారమే సార్. అంటే మా దానికి పర్టికులర్లీ మేము ఈ కథ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు ట్రావెల్ సార్. ఇది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అవుట్డోర్ లొకేషన్లో ఒక చోట షూట్ చేయాలి. సో మా ప్లాన్ ప్రకారమే ఒక 30 రోజులు బయట షూట్ ఉంది. సో వీటిలన్నిటి మధ్యలో నేను మా టెలివిజన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను. సో వాళ్ళతో ముందే అన్ని చర్చించుకుని పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు షూట్ చేసి వాళ్ళ కమిట్మెంట్ అయినవి. నా షోస్లో ఒక్కొక్క సీజన్, నేను 3 షోలు చేస్తున్నా, 3 సీజన్లు నెక్స్ట్ సీజను నేను చేయలేను, ఇది ఫినిష్ చేసి వచ్చేస్తాను. బికాజ్ నేను ఇది చేసేది చాలా డియర్ టు మై హార్ట్ సార్ ఈ సినిమా. సో 100% కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశమే తప్ప ఇది మానేస్తే ఇందులో స్పెషల్గా కనిపిస్తామని ఏం లేదు సార్ నా వరకు.